ఈరోజు మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి. మళ్ళీ మన గార్డెన్లో సన్ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇంకోటి ఇక్కడ పొట్లకాయ ఫ్లవర్. హార్వెస్ట్కి ఏమున్నాయో చూసి తీసుకుందాం. ఇక్కడైతే వంకాయ ఇంకొంచెం పెద్దగా కావాలి. మొన్న పూజకి తీసుకున్నాం నిన్న పూలు, అయినా కానీ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. ఎంత బాగా కలర్ చేంజ్ అవుతున్నాయో. ఒక్క రకంగా వచ్చి ఎన్ని పూలు, ఎంత కలర్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లాగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ లైట్ ఎల్లో, పింక్ లాగా, ఫస్ట్ ఏమో ఈ కలర్లో ఉంటుంది. ఇక్కడ టమాటా ఉంది, తీసుకుందాం. ఇక్కడ కూడా టమాటా ఒకటి ఎర్రగా అయింది చూడండి. మట్టి ఎంత కొంచెం ఉందో దీంట్లో, అయినా కూడా ఎంత బాగా వస్తున్నాయో లావుగా. ఇక్కడ కూడా టమాటాలు తీసుకుందాం. ఇది కూడా ఎర్రగా అయిపోతుంది. ఇంకా కొన్ని టమాటాలు ఇలా ఎర్రగా అయినప్పుడు పైకి వచ్చినప్పుడల్లా తినేస్తుంటాం మేమే. బాగా ఎర్రగా పండినట్టు చూసి ఇక్కడ బచ్చలాకు బాగుంది ఫ్రెష్గా. ఈరోజు బచ్చలాకు రెడ్ బచ్చలు, ఇది పింక్, ఇది వైట్. ఏమో ఇలా వచ్చింది ఆకు మీద మొత్తం. మనం ఫ్రెష్గా ఉండేదే తీసుకుందాం. చూడండి, ఇది వైట్, ఇది పింక్. ఇవి చాలా టైం పడతాయి తీయనిక. ఫస్ట్ వెరైటీగా అన్నీ తీసుకొని లాస్ట్లో హార్వెస్ట్ చేసుకుందాం దీన్ని. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ చలికాలంలో చిక్కుడు బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, సీతాఫలంది మొక్క. ఇంకా పువ్వు పూసలేదు. పువ్వు పూసి తర్వాత మనకి పిందె స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చే పోషకాలని బట్టి పూత పిందె బాగా వస్తాయి. రెండు కూడా పూత పిందె రానిక రెడీగా ఉన్నాయి. అవతల వచ్చినాయి, మనకు కనిపించో పైకి ఉంది. జామ కూడా వస్తుంది, సీతాఫలం కూడా వస్తుంది పింద. ఉదయం పూట ఈ పూలు చాలా బాగుంటాయి. చాలా అందంగా ఉంటాయి మన గార్డెన్లో ఈ క్రీపర్స్. గుమ్మడికాయలు ఇంకా సైజు పెరగాలని పెట్టేసినాను అట్లానే. ఆకులు అడ్డం ఉన్నాయి కాబట్టి ఏం కాదులని. మొన్న ఎంత చిన్నగా ఉండే పిందెలు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇంకోటి పైకి అవతల ఉంది, అది అందుతుందో అందదు. అదిగోండి, ఇక్కడ ఉంది అది. అయ్యో, ఇది ముదిరిపోయింది. ఇలా ఉండాల కొంచెం. చాలా తొందరగా తీసేసుకోవాలి వీటిని. ఇక్కడ పైకి ఒకటి చిన్నది ఉంది, ముదిరిపోయింది ఇది.
చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. మనం ఒక సీడ్ కోసం వదిలితేనే బెటర్ దాన్ని. ఇక్కడ పిందెలు రెడీ అవుతున్నాయి చూడండి. జస్ట్ ఒక 4-5 డేస్లోనే మనకి రెడీగా అయిపోతాయి. తొందరగా వస్తాయి. చిక్కుడు జాతికి చెందినవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదంట. మొన్న తెంపినవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవి సరిపోతాయి. ఇంకా ఇవి 2 కొంచెం నీళ్ళు లేతగానే ఉన్నాయి. ఇదే కొంచెం డౌట్, చూడాలి. ఈ నేతి బీరకాయలు ఇంకొంచెం పెద్దగా అయితే 2 అవుతాయి. ఒకసారి కర్రీకి సరిపోతాయి. చిక్కుడు తీగలు వచ్చినాయి. ఇక్కడ మనం కొంచెం సపోర్ట్ ఇచ్చి తీగ కల్లిచ్చామంటే బాగా వస్తాయి. ఎన్ని విత్తనాలు వేసినా మనకు వస్తూనే ఉంటాయి. మనం ఏ విత్తనం మనకు బాగా అనిపిస్తుందో ఆ విత్తనం వేసినామంటే చాలు. మార్కెట్ నుంచి తెచ్చుకునేటివి కూడా. ఈ చలికాలం అయిపోయిందంటే మళ్ళీ మనకి చిక్కుడు చూడండి తగ్గిపోతాయి. చలికాలం ఉన్నంత వరకు అవి బాగా వచ్చేది. మునక్కాయ చెట్టుకైతే పూత అయితే చాలానే వచ్చింది. ఇంకా ఏం పిందెలు పడలేవు. మొన్న ఎగ్షెల్స్ అన్నీ ఇవ్వడం వల్ల బాగా పూత నిలబడింది. ఎంత బాగా కనిపిస్తాయి ఫ్లవర్స్ అన్నీ మనకు గార్డెన్లో. ఈ వంకాయలు చిన్నగా ఉన్నాయి సైజు. పెరుగుతాయేమో అని పెట్టినాను కానీ పెరగడం లేదు. చూడాలి ఒకసారి తీసి దేంట్లోకన్నా వేసేసేయాల. ఇలా ఆకులన్నీ అప్పుడప్పుడు తీసుకుంటుంటే మనకి ఎక్కువ బ్రాంచెస్ వస్తుంటాయి. చింత చిగురుకి ఒక పురుగు వస్తుంది, చూపిస్తాను రండి మీకు. చూడండి ఎలాగుందో. ఇది గొంగలి పురుగే. ఇంకా వేరే రకం కూడా ఉండాలి. అవతల ఉన్నట్టుంది, చూస్తాను. చూడండి గొంగలి పురుగు ఇక్కడ ఉంది చూడండి. అసలు ఇది చెట్టు అనుకోవాలా మనము. చెట్టులోకే, చింత చెట్టులోకే కలిసిపోయింది చూడండి. అదిగోండి పురుగు. ఇది కనిపిస్తుందా మీకు? పురుగు లార్వా అయిపోయినట్టుంది. ఇలానే సేమ్ ఇంకా చెట్టులోనే ఉంటుంది అది. చింత చెట్టుకి ఇలా ఉంటాయి. లేదు చూడండి. ఇప్పుడు మొన్నటి వరకు ఉండే సీతాకోక చిలుకలాగా మారి వెళ్ళిపోయింది. ఉంది చూడండి. ఇప్పుడు మొత్తం ఇదైపోయింది. అచ్చం చెట్టులోనే కలిసిపోతాయి. ఇట్లాంటివి కనిపించవు. చిక్కుడుకాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇటువంటివన్నీ ఆకులు మనం తీసేసుకోవాలి. జామకాయ పిందెలు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. మొన్న ఎగ్షెల్స్ అవన్నీ బనానా పీల్స్ వేయడం వల్ల పూత పిందె స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒక నేతిబీర, అదొక నేతిబీర. ఇది చాలా పొడవు వచ్చింది నేతిబీర. ఇవి 2 పెద్దగా అయితే మనకి ఒకసారి కర్రీకి సరిపోతాయి. ఇది కూడా పింక్ బచ్చలి. ఇప్పుడు బచ్చలాకు మొత్తం తీసుకుందాం. మనం ఇచ్చే వాటరు
బియ్యం కడిగిన నీళ్ళ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం మంచి ఎండ, చంద్రుని వెన్నెల కాంతి పడే చోట పెట్టినాం కాబట్టి మంచి టేస్ట్ వస్తాయి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. పసుపు కూడా ఆకులు ఎండిపోనికి వస్తున్నాయి. పళ్ళు అనుకుంటారు ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే వీటిని తినాలనుకుంటారు. ఇవన్నీ బచ్చలాకు సీడ్స్, ఇలా ఉంటాయి ఇవి. ఈ బచ్చలాకు అంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా చాలా ఉంది, తెంపుకున్నంత ఉంది మనకి ఇప్పటికైతే చాలు. ఇంకా చాలా ఆకుకూర ఉంది బచ్చలాకు. ఇక్కడంతా ఏమో ఇలా అయినందుకు ఇంకా నేను తీయలేదు. తెల్ల బచ్చలాకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఆకులో. చూడండి ఎంత మందం ఉందో. హెల్త్కి కూడా చాలా మంచిదంట. చూడండి మనం చిన్నప్పుడు కలికాయలు తింటాం కదా, కలిపళ్ళు, అచ్చం అలానే ఉన్నాయి చూడండి. ఇవి ఎండినాక సీడ్స్ అవుతాయి. అప్పుడు మనం మళ్ళీ సీడ్స్ కోసం బచ్చలాకు సీడ్స్ రెడీగా పెట్టుకోవచ్చు. చూడండి ఎన్ని వచ్చాయో మొత్తం. అంతా ఇలా అచ్చం కలిపళ్ళ లాగానే ఉన్నాయి. ఒక చిన్న ఆకులో కూడా ఎంత మందం ఉంది.